వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. నెల్లూరు జిల్లా మాస్ మహారాజా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఎస్, అవుననే చెప్పాలి. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సత్తా చాటిన మేకపాటి 4 దఫాలుగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మాస్లో పూర్తిగా చొచ్చుకుపోయిన మేకపాటికి ఇప్పటికే తగిన గుర్తింపు చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది అని చెప్పి మనం ఖచ్చితంగా గుర్తించాలి. అతన్ని కేబినెట్ హోదాలో చూడబోతున్నామంటూ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు మరియు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మేకపాటిలో ఉండే మాస్ ఫాలోయింగ్. ఒక ఆనం వివేకానందరెడ్డి తరువాత అంత ఫాలోయింగ్ మాస్లో ఉన్న వ్యక్తి ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. త్వరలోనే కేబినెట్ హోదాలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాబోతున్నాడు అని నెల్లూరు జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారు. త్వరలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కేబినెట్ హోదాలో చూడబోతున్నామని కూడా నెల్లూరు జిల్లా ప్రజలు భావిస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీనిపై మరింత విశ్లేషణ మా జనార్దన్ అందిస్తారు. 2 నియోజకవర్గాల్లో సత్తా చాటిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఎస్, అవునని చెప్పుకోవచ్చు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈజ్ ఏ బ్రాండ్. ఆ బ్రాండ్ ఎవరు? ఆనం వివేకానంద రెడ్డి తర్వాత అంత మాస్ లీడర్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పడంలో పెద్ద అతియోశక్తి ఏం లేదు. 2 నియోజకవర్గాల్లో అంటే ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోనే కాకుండా ఇంకొక నియోజకవర్గంలో కూడా అతని ప్రాబల్యం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఉదయగిరి, ఆత్మకూరు చెప్పుకొని వద్దాం. ఇటు ఉదయగిరి, సీతారాంపురం మండలాల్లో భారీ మెజార్టీ తగ్గించడంలో కానీ, అంతేకాకుండా ఇటు ఆత్మకూరులో మర్రిపాడు, అనంతసాగరంలో అతని ప్రాబల్యం పూర్తిగా పనిచేస్తుందని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి దొరికిన ఒక ఆణిముత్యంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తూ ఉన్నారు. ఇక రాబో కాలంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఒక మంచి ప్రభావం, మంచి పోర్ట్ఫోలియో ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు సత్కరిస్తున్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఒక క్యాబినెట్ హోదాలో వస్తూ ఉన్నాడనే ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా కూడా మనకు సమాచారం అందింది. అతను ప్రచార శైలి కానీ అంతా విభిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఒక మాస్లో చూసుకోబోయే ఒక మాస్ లీడర్ ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 4 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ఉదయగిరిలో, అటు ఆత్మకూరు నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని గుర్తించవచ్చు అని చెప్పి అందరూ చెప్పుకుంటూ వస్తుంటారు. ఇదే క్రమంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి రాబో కాలంలో ఒక క్యాబినెట్ హోదాలో మంచి ఉన్నతమైన స్థాయిలో చంద్రబాబు నాయుడు నిలబెట్టబోతున్నారని చెప్పి అందరూ చెప్పుకోవడం విశేషం.